అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో ఘోర విషాదం, 400 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. రాష్ట్రంలో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. కోలీవుడ్ అగ్రనటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. మదురైలో గురువారం నాడు సాయంత్రం జరుగుతున్నటువంటి సభకు సుమారు 4 లక్షల మంది హాజరు కాగా, ఈ సభలో అయితే గనుక తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఇందులో ఒకరు మరణించారు. పలువురు పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీకి సంబంధించి గురువారం మదురైలో 4 లక్షల మందితో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు. మదురై జిల్లాలోని మదురై తూత్తుకుడి హైవేలో పరపతిలో టీవీకే రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరుగుతోంది. 501 ఎకరాల్లో సచివాలయం ఆకారంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనసంద్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఇళయ దళపతి హీరో విజయ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ, డీఎంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అయితే తేల్చి చెప్పారు. టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని అయితే పేర్కొన్నారు. అయితే ఈ బహిరంగ సభలో అయితే దురదృష్టవశాత్తు తొక్కిసలాట అయితే జరిగింది. సుమారుగా 12 నుంచి 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఇందులో ఒకరైతే మరణించారు.